Jai Shri Ram. Today we will start working on yet another reading comprehension. Reading comprehension is the toughest part of the GRE. So reading comprehension ki em cheptunanu nenu first question చదవండి, తర్వాత ఫస్ట్ సెంటెన్స్ లాస్ట్ సెంటెన్స్ చాలా శ్రద్ధగా చదవాలి. ప్యాసేజ్ కీవర్డ్స్ ఎక్కడ వస్తే దాని మీద కూడా ఫోకస్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ద ప్యాసేజ్ ఈజ్ ప్రైమర్లీ కన్సర్న్డ్ విత్ అటెంప్ట్స్ టు డిటర్మిన్ వాట్. ఓకే, గుడ్. సో మొత్తం ప్యాసేజ్లో ఏమిటి డిటర్మిన్ చేయడానికి ఈ ప్యాసేజ్ రాయబడినది? ఓకే. వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ హ్యావ్ ఎలాబరేట్ ఫిజియలాజికల్ కంట్రోల్స్ టు మెయింటైన్ కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్. సో ఫస్ట్ సెంటెన్స్ 2 సార్లు చదవాలి. వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ హ్యావ్ ఎలాబరేట్ ఫిజియలాజికల్ కంట్రోల్స్. ఎలాబరేట్ అంటే కాంప్లెక్స్. ఎలాబరేట్ అన్న వర్డ్కి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి కాంప్లెక్స్, అది యాడ్జెక్టివ్గా వాడితే కాంప్లెక్స్, వర్బ్గా వాడచ్చు. ఐ విల్ ఎలాబరేట్ ఆన్ దిస్ టాపిక్, ఎక్స్ప్లెయిన్ ఇన్ గ్రేట్ డీటెయిల్. సో వర్బ్గా వాడితే ఎక్స్ప్లెయిన్ ఇన్ గ్రేట్ డీటెయిల్, యాడ్జెక్టివ్గా వాడితే కాంప్లెక్స్. ఫిజియోలాజికల్ కంట్రోల్స్. ఫిజియాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ప్రాసెసెస్ ఇన్సైడ్ ద బాడీ. అంటే ఈ గ్లూకోజ్ గ్లైకోజన్గా మారడము, మెటబాలిజం కెటబాలిజం, ఇవన్నీ కెమికల్ యాక్టివిటీ అన్నమాట. వార్మ్ బ్లడెడ్ యానిమల్స్కి చాలా కాంప్లెక్స్ ఫిజియలాజికల్ కంట్రోల్స్ ఉంటాయి. ఎందుకట? టు మెయింటైన్ కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్. ఇన్ హ్యూమన్స్ ఇట్ ఈస్ 37 degrees సెంటీగ్రేడ్. ఓకే. సో ఈ సెంటెన్స్ ఇంతసేపు 2 సార్లు చదివితేనే కానీ, అది ఓపెనింగ్ పాయింట్ కాబట్టి పిఆర్ఈపి ఫార్ములా ఫాలో చేస్తాడు. అంటే ఈ పారాగ్రాఫ్లో ఇంకా నెక్స్ట్ రీజన్స్, ఎగ్జాంపుల్స్, ఎందుకు ఇదంతా చెప్పుకుంటూ వస్తాడు. చూద్దాం. క్వశ్చన్ అడుగుతున్నాడు. Why then during sickness should temperature rise, apparently increasing stress on the infected organism? ఇప్పుడు ఇంత కాంప్లెక్స్ కంట్రోల్స్, కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఇంత కాంప్లెక్స్ కంట్రోల్స్ మన దగ్గర మన బాడీలో ఉన్నప్పుడు, మనకి జ్వరం వచ్చినప్పుడు టెంపరేచర్ ఎందుకు రైజ్ అవుతోంది? రైజ్ అవ్వకూడదు కదా. ఎందుకంటే ఇంత కాంప్లెక్స్ కంట్రోల్స్ ఉన్నాయన్నప్పుడు, పైగా జ్వరం వచ్చినప్పుడు టెంపరేచర్ రైజ్ అవుతుంది. దానివలన మన బాడీ మీద స్ట్రెస్ పెరిగిపోతుంది. స్ట్రెస్ కూడా పెరుగుతూ ఉంది అన్నప్పుడు ఇంత కాంప్లెక్స్ కంట్రోల్స్ ఉన్నాయి కదా, మరి అవి ఈ టెంపరేచర్ని పెరగకుండా ఎందుకు చేయటం లేదు? ఇంత చెప్పాడు ఇక్కడ. మీరు ఈ విధంగా ఇన్వాల్వ్ అయ్యి చదివితే ఏమైనా చేయగలుగుతారు. యూ హ్యావ్ టు థింక్. యాక్టివ్ రీడింగ్ అంటే ఇదే. ఇప్పుడు అందుకే అడిగాడు క్వశ్చన్, వై దెన్ డ్యూరింగ్ సిక్నెస్ షుడ్ టెంపరేచర్ రైజ్? ఇంత కాంప్లెక్స్ కంట్రోల్స్ ఉన్నప్పుడు ఎందుకు సిక్నెస్ వచ్చినప్పుడు టెంపరేచర్ రైజ్ అవుతుంది? అపారెంట్లీ ఇంక్రీజింగ్ స్ట్రెస్ ఆన్ ద ఇన్ఫెక్టెడ్ ఆర్గానిజం. ఇది క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. ఎవరెవరు ఏం చెప్పారు, వీడేమనుకుంటున్నాడు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు ఇప్పుడు. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ మాత్రం చదివిన తర్వాత ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పచ్చు. చదువుదాం. సరే, ప్యాసేజ్ చదువుతున్నా. టెస్ట్లో మీరు స్కాన్ చేసుకుంటూ పోవాలి, ఇంత టైం ఉండదు. ఇట్ హ్యాస్ బీన్ లాంగ్ నోన్ దట్ ద లెవెల్ ఆఫ్ సీరం ఐరన్ ఇన్ యానిమల్స్ ఫాల్స్ డ్యూరింగ్ ఇన్ఫెక్షన్. ఓకే, ఈ విషయం ఎంతో కాలంగా తెలుసట. ఏంటది? సీరం ఐరన్ పడిపోతుంది ఇన్ఫెక్షన్ అయినప్పుడు. గ్యారిబాల్డీ ఫస్ట్ సజెస్టెడ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ఫీవర్ అండ్ ఐరన్. గ్యారిబాల్డీ అన్నవాడు ఏదో కోరిలేషన్ చూపించాడు. ఏంటట? హీ ఫౌండ్ దట్ మైక్రోబియల్ సింథసిస్ ఆఫ్ సైడీరోఫోర్స్, substances that bind iron in bacteria of the genus Salmonella, declined at environmental temperatures above 37 degrees and stopped at 40.3. ఈ సింథసిస్ ఆఫ్ బ్యాక్టీరియా లోపల ఈ సైడరోఫోర్ ఏదో దాని సింథసిస్ తగ్గింది. 37 టెంపరేచర్ పెరిగిన తర్వాత 40కి అయితే ఆగిపోయింది. ఇప్పుడు చెప్తున్నాడు కీవర్డ్ అనమాట. కాబట్టి fever would make it more difficult for an infecting bacterium to acquire iron and thus to multiply. ఫీవర్లో అంటే టెంపరేచర్ పెరగడం వల్ల ఆ బ్యాక్టీరియాకి, మన బాడీలో ఉండే బ్యాక్టీరియాకి ఐరన్ దొరకదు. ఈ టెంపరేచర్ పెరగడం వల్ల బ్యాక్టీరియాకి ఐరన్ దొరకదు. అప్పుడు అది మల్టిప్లై కాదు, అంటే దాని పిల్లలు పెట్టలేదు. ఆ విధంగా మనని ప్రొటెక్ట్ అవుతుంది అనమాట. మన బాడీ మనని ప్రొటెక్ట్ చేయడానికి టెంపరేచర్ పెంచుతుందట. ఇది చెప్పకుండా చెప్పిన మాట, ఇన్ఫరెన్స్. అది అర్థం చేసుకోవాలి అక్కడ.
యాక్టివ్ రీడింగ్ చేస్తే యూ విల్ డ్రా కరెక్ట్ ఇన్ఫరెన్సెస్. తర్వాత ఇప్పుడు ఇంతవరకు ఇదంతా మాట్లాడింది ఏంటి? వామ్ బ్లడెడ్. ఇప్పుడు కోల్డ్ బ్లడెడ్ మీద మొదలుపెట్టాడు. కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ వేర్ యూస్ టు టెస్ట్ దిస్ హైపోథెసిస్ బికాస్ దేర్ బాడీ టెంపరేచర్ కెన్ బి కంట్రోల్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ. ఆహా, ఈ సెంటెన్స్లో ఇంప్లాయిడ్ మీనింగ్ ఏంటి? కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ యొక్క బాడీ టెంపరేచర్ని ల్యాబొరేటరీలో కంట్రోల్ చేయొచ్చు అని చెప్పాడు. అంటే ఏంటి? వామ్ బ్లడెడ్ యానిమల్స్ని నువ్వు ల్యాబొరేటరీలో కంట్రోల్ చేయలేవు, అంతే కదా దాని అర్థం. అందుకే కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ని ఈ హైపోథెసిస్ని టెస్ట్ చేయడానికి కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ని వాడారు, ఎందుకంటే వాటి బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేయొచ్చు. క్లూగర్, ఇప్పుడు ఇంకో రీసెర్చర్ పేరు చెప్తున్నాడు. క్లూగర్ రిపోర్టెడ్ దట్ ది ఇగ్వానాస్ ఇన్ఫెక్టెడ్, అంటే ఇప్పుడు ఈ ఇగ్వానా కోల్డ్ బ్లడెడ్ యానిమల్ అనమాట, ఇన్ఫెక్టెడ్ విత్ పొటెన్షియలీ లీథల్ బ్యాక్టీరియం ఏ హైడ్రోఫీలియా మోర్ సర్వైవ్డ్ అట్ టెంపరేచర్స్ ఆఫ్ 42 దెన్ అట్ 37, ఈవెన్ దో హెల్దీ యానిమల్స్ ప్రిఫర్ ద లోవర్ టెంపరేచర్. ప్రూఫ్ దొరికింది. ఈ ఇగ్వానా కోల్డ్ బ్లడెడ్ యానిమల్కి టెస్ట్ చేశారు, దానికి ఇంజెక్ట్ చేశారు ఒక లీథల్ బ్యాక్టీరియం, అంటే ఆ బ్యాక్టీరియం ఇస్తే చచ్చిపోవాలి, అది హైడ్రోఫీలియాని ఇంజెక్ట్ చేశారు. అప్పుడు ఈ ఇగ్వానాలు 42 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉండే ఇగ్వానాలు బతికి బయటపడ్డాయి, తక్కువ టెంపరేచర్లో ఉన్నవి చచ్చిపోయాయి. అంటే ఫీవర్ దాన్ని బతికించింది, ప్రూఫ్ దొరికిందనమాట. కాకపోతే హెల్దీ యానిమల్స్ ప్రిఫర్ ద లోవర్ టెంపరేచర్. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. When animals at 42 were injected with an iron solution, however, mortality rates increased significantly. Mortality అంటే డెత్, మార్టాలిటీ అంటే డెత్. సో ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాడు చూడు, 42 degrees అంటే ఇంక్రీజ్డ్ టెంపరేచర్, 37 నార్మల్, ఇంక్రీజ్ టెంపరేచర్లో ఉండే ఇగ్వానా బతికి బయటపడింది, దానికి ఆ లీథల్ బ్యాక్టీరియన్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా. మళ్ళీ ఏం చేస్తున్నాడు టెస్టింగ్ చూడండి, 42 degrees సెంటిగ్రేడ్లో ఉన్న ఈ ఇగ్వానా లిజర్డ్కి ఐరన్ ఇంజెక్షన్ ఇచ్చాడంట. అంటే ఏమిటి? బ్యాక్టీరియాకి ఐరన్ దొరుకుతుంది, ఇప్పుడు దొరికిన తర్వాత ఇవి చచ్చాయి. సో అంటే ఒక క్లియర్గా ప్రూఫ్ దొరికిపోయిందనమాట. మన బాడీలో టెంపరేచర్ పెరగడం వలన, ఆ పెరగడం టెంపరేచర్ వలన మన బాడీలో ఉండే బ్యాక్టీరియాకి ఐరన్ దొరకకుండా ఉంటుంది. సో ఈ ఎగ్జాంపుల్ని ఈ ఇగ్వానాస్ని టెస్ట్ చేశారు, అలాగే జరిగింది. పైగా 42లో ఉన్నప్పుడు దానికి ఐరన్ సొల్యూషన్, దానికి ఇంజెక్షన్ ఇస్తే ఆ ఐరన్ అంతా బ్యాక్టీరియా మింగి కూర్చొని దీన్ని చంపేసింది. ఇప్పుడు లాస్ట్ సెంటెన్స్, రీసెర్చ్ టు డిటర్మిన్ వెదర్ సిమిలర్ ఫినామినా అకర్ ఇన్ వామ్ బ్లడెడ్ యానిమల్స్ ఈజ్ సోర్లీ నీడెడ్. సోర్లీ నీడెడ్, సోర్ అంటే పెయిన్, సోర్ అంటే చాలా బాధ, సోర్లీ నీడెడ్ ఇది ఇడియోమాటిక్ ఇంగ్లీష్. మళ్ళీ సోర్లీ నీడెడ్ అంటే ఎంతో అవసరము, చాలా అవసరము. ఏమిటి అవసరము? ఇటువంటి ఫినామినా వామ్ బ్లడెడ్ యానిమల్స్లో కూడా జరుగుతుందో లేదో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఓకే, సో అంటే ఏమిటంటే వామ్ బ్లడెడ్ యానిమల్స్ని ఇప్పుడు వాళ్ళు ఎలాగూ కంట్రోల్ చేయలేరు, డిఫికల్టీ ఏదో ఉంది మొత్తానికి. వామ్ బ్లడెడ్ యానిమల్స్లో కూడా ఇలాగా, అంటే 42లో ఐరన్ ఇంజెక్షన్ కొడితే అది కూడా బతుకుతుందా బతకదా, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు ప్యాసేజ్కి ఆన్సర్ ఏంటి? టెస్ట్లో నువ్వు ఇంతసేపు నేను చెప్పినట్టుగా అంటే నువ్వు చేసి స్పీడ్ పెరగాలి రీడింగ్ కాంప్రిహెన్షన్లో. పెరిగిన తర్వాత ఫస్ట్ సెంటెన్సు లాస్ట్ సెంటెన్సు ఓవరాల్ మధ్యలో ఉండేది ఎక్కువ సుత్తి కొడుతూ ఉంటాడు, అది స్కాన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కీవర్డ్స్ ఎక్కడ వస్తే అక్కడ చూడాలి. 10 అన్నాడు లైన్ నెంబర్ 11లో, సో దాని మీద క్వశ్చన్ పడుతుంది. సో చాలా అటెన్షన్ తోటి శ్రద్ధతో ప్యాసేజ్ చదవకపోతే చాలా కష్టము. సో ద ప్యాసేజ్ ఈజ్ ప్రైమర్లీ కన్సర్న్ విత్ అటెంప్ట్స్ టు డిటర్మిన్ వాట్. మనం ఇంతవరకు ఏం చదివాము? ఈ ప్యాసేజ్లో ఏం చెప్తుంది, ఏమి కనుక్కోవడానికి. లాస్ట్ సెంటెన్స్ ఏం చెప్పాడు? రీసెర్చ్ టు డిటర్మిన్ వెదర్ సిమిలర్ ఫినామినా అకర్ ఇన్ వామ్ బ్లడెడ్ యానిమల్స్ ఈజ్ సోర్లీ నీడెడ్. ఇప్పుడు నువ్వు స్కాన్ చేసుకో, చూడు. ద రోల్ ఆఫ్ సైడిరోఫోర్స్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ సీరం ఐరన్, new treatments for infections that are caused by hydrophilia, the function of fever in warm-blooded animals, the mechanisms that ensure constant body temperature, iron utilization in cold-blooded animals. ఏది ఆన్సర్ అవ్వచ్చు? పాజ్ ద వీడియో పాజ్ చేయండి, శ్రద్ధగా చదవండి, కావాలంటే మెల్లిగా టైం తీసుకోండి, వీడియోని పాజ్ చేయండి. ప్లీజ్ పాజ్ ద వీడియో. ఎప్పుడు క్లారిటీ లేకపోతే ఎలిమినేట్ చేయడం మొదలు పెట్టాలి. చూద్దాం.
రోల్ ఆఫ్ సైడిరోఫోర్స్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ సీరం ఐరన్. మొత్తం ప్యాసేజ్ ఏంటబ్బా, వామ్ బ్లడెడ్ యానిమల్స్కి కాంప్లెక్స్ ఫిజియలాజికల్ కంట్రోల్స్ ఉంటాయి బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి. అలాంటప్పుడు జ్వరం వచ్చినప్పుడు టెంపరేచర్ ఎందుకు పెరగాలి? ఎందుకు పెరుగుతుందంటే టెంపరేచర్ పెరిగితే మన బాడీలో ఉండే బ్యాక్టీరియా, మనని ఇన్ఫెక్ట్ చేసిన బ్యాక్టీరియాకి ఐరన్ తిండి అనమాట, అది దొరకదు. అది దొరకకపోతే ఆ బ్యాక్టీరియా పిల్లలు పెట్టలేదు అంటే అది పని చేయలేదు, అప్పుడు మనం బతికి బయటపడతాం. సో ఫీవరు మనకి మంచి చేస్తుందన్నమాట. సో ఇప్పుడు కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్లో వాటిని వాడి ఏదో టెస్ట్ చేశారు, దీనికి ప్రూఫ్ కూడా దొరికింది. అదంతా చెప్పుకుంటూ వచ్చాడు. సో ఈ ప్యాసేజ్ మొత్తం అంతా మనకి ఎందుకు చెప్తున్నాడు? సైడ్రోఫోర్స్ యొక్క రోల్ ఏమిటి అదా? కాదే. మన బాడీలో ఫీవర్ వస్తే ఏం జరుగుతుంది? బ్యాక్టీరియాకి ఫుడ్ దొరకదు, ఆ విధంగా మనం సేవ్ అవుతాము. మన సేఫ్టీ కోసం మన బాడీ టెంపరేచర్ పెంచుతుంది. ఆ తర్వాత ఈ విషయాన్ని కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్లో టెస్ట్ చేశారు ల్యాబొరేటరీలో, ఎందుకంటే బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేయొచ్చు. టెంపరేచర్ పెరగడం వల్ల అవి బతికి బయటపడ్డాయి. కానీ పెరిగిన టెంపరేచర్ ఉన్నప్పుడు మళ్ళీ ఐరన్ ఇంజెక్షన్ కొట్టగానే బ్యాక్టీరియాకి ఐరన్ దొరికినట్టుంది, అందుకని అవి చచ్చాయి. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ మనం వామ్ బ్లడెడ్ మీద కూడా చేస్తే అప్పుడు ఏమవుతుందో తెలుసుకోవాలి, ఆ అవసరం చాలా ఉంది. ఆన్సర్ ఏంటి? న్యూ ట్రీట్మెంట్స్ ఫర్ ఇన్ఫెక్షన్స్ దట్ ఆర్ కాజ్డ్ బై హైడ్రోఫీలియా అదా? కాదు. ద ఫంక్షన్ ఆఫ్ ఫీవర్ ఇన్ వామ్ బ్లడెడ్ యానిమల్స్. వామ్ బ్లడెడ్ యానిమల్స్లో ఫీవర్ యొక్క ఫంక్షన్ ఏంటి? అవ్వచ్చు, ఎందుకంటే ఇదే కదా చెప్తున్నాడు. ఫీవర్ వస్తే మనం వామ్ బ్లడెడ్ యానిమల్స్, ఫీవర్ వస్తే ఏమవుతుంది? మనం సేవ్ అవుతాం. ఎలాగా? మన బాడీలో ఉండే బ్యాక్టీరియాకి ఐరన్ దొరకదు, దానికి ఐరన్ దొరికితే మనం చంపేస్తుంది. సో కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ని ల్యాబొరేటరీలో టెస్ట్ చేశారు, వాటిని ఇన్ఫెక్ట్ చేశారు, దానికి ఫీవర్ పెరిగిన జంతువులు బతికి బయటపడ్డాయి. ఆ బతికి బయటపడిన ఫీవర్ పెరిగిన జంతువులకి మళ్ళీ ఐరన్ సొల్యూషన్ ఇంజెక్ట్ చేస్తే బ్యాక్టీరియాకి ఐరన్ దొరికింది, ఇది చచ్చాయి. సో మంచి ప్రూఫ్ దొరికిపోయింది, కరెక్ట్, ఫీవర్ మనకి మంచి చేస్తుంది. సో ఫీవర్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఇంకా ఆఖరిన క్వశ్చన్ కూడా అడిగాడు. కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్కి 42 degrees సెంటిగ్రేడ్లో ఉన్న వాటికి ఐరన్ సొల్యూషన్ ఇస్తే అది చచ్చాయి, అలాగే కానీ వామ్ బ్లడెడ్లో కూడా అలా జరుగుతుందా? ఇది మనం ఇంకా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. సో సి అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు డెల్టా, ద మెకానిజమ్స్ దట్ ఎన్ష్యూర్ కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్. ఈ మొత్తం ప్యాసేజ్లో కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి రకరకాల మెకానిజమ్స్ ఏంటి దాని గురించి రాస్తున్నాడు కాదే. కాంప్లెక్స్ ఉన్నాయి, ఫీవర్ ఎందుకు వస్తుంది? రాకూడదు కదా, రావడం వలన ఏమిటి జరుగుతుంది అది చెప్పాడు. కానీ డెల్టా అయితే కాదు. ఈ చూద్దాం, ఐరన్ యూటిలైజేషన్ ఇన్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. అదేంటి అసలు? ప్యాసేజ్ ఓపెనింగ్ లైన్ ఏంటి? వామ్ బ్లడెడ్ యానిమల్స్కి కాంప్లెక్స్ కంట్రోల్స్ ఉంటాయి బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి, కానీ జ్వరం వచ్చినప్పుడు టెంపరేచర్ పెరిగిపోతుంది. అలా ఎందుకు జరుగుతుంది? ఇంత కాంప్లెక్స్ కంట్రోల్స్ ఉన్నప్పుడు పెరగడం వలన బ్యాక్టీరియాకి ఐరన్ దొరకదు, దానికి ఐరన్ దొరికితే మనని చంపుతుంది. సో మన బాడీ మనని ప్రొటెక్ట్ చేయడానికి టెంపరేచర్ పెంచుతుంది. ప్యాసేజ్లో ఐరన్ యూటిలైజేషన్ ఇన్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్సా? అస్సలు కాదు. సో ది ఆన్సర్ హ్యాస్ టు బి సి ఫర్ చార్లీ. ఈలాగా తర్కించుకోవాలి, యూ హ్యావ్ టు టాక్ టు యువర్ సెల్ఫ్. మళ్ళీ డౌట్ వస్తే ఫస్ట్ సెంటెన్స్ లాస్ట్ సెంటెన్స్ చూడాలి. ఫస్ట్ సెంటెన్స్లో ఏం చెప్తున్నాడు? ఓపెనింగ్ ఎప్పుడు ఫస్ట్ సెంటెన్స్లో టాపిక్ ఎత్తుతాడు, టాపిక్ ఏంటి చెప్తాడు, తర్వాత స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ద టాపిక్ మధ్యలో ఎక్కడో తీసుకొస్తాడు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ గ్యారిబాల్డీ డిటర్మిన్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. గ్యారిబాల్డీ ఏం చేశాడు, ఏంటి కనుక్కున్నాడు? ఇది ఈజీ క్వశ్చన్. మళ్ళీ గ్యారిబాల్డీ ఏదో చెప్పాడు అక్కడ లైన్ నెంబర్ 6లో చదివితే, నువ్వు చదివి శ్రద్ధగా టేక్ ఎ పాజ్, ప్లీజ్ టేక్ ఎ పాజ్ అండ్ వర్క్ ఆన్ ద క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్కి ది ఆన్సర్ హ్యాస్ టు బి డి ఫర్ డెల్టా, కరెక్ట్. గ్యారిబాల్డీ అదేదో రిలేషన్షిప్ ఉంది సింథసిస్ ఆఫ్ సైడ్రోఫోర్స్ అని చెప్పాడు కాబట్టి దట్స్ ఇట్, వెరీ సింపుల్. సో ఇక్కడ లైక్ ఐ ఆల్రెడీ ప్రెడిక్టెడ్, ఇట్స్ అన్ ఈజీ క్వశ్చన్. ఆల్ క్వశ్చన్స్ విల్ బి ఈజీ. మనం కాన్సన్ట్రేట్ చేస్తే అన్నీ ఈజీయే. ప్యాసేజ్లు బోర్ కొట్టేటట్టు పెడతాడు, ఆ బోర్ కొట్టిందా అన్నీ డిఫికల్ట్గా అయిపోతాయి.
నెక్స్ట్ 26th చదువుతున్నా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్ అబౌట్ వామ్ బ్లడెడ్ యానిమల్స్ సోల్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ప్యాసేజ్. సో ఇన్ఫర్డ్ అన్న క్వశ్చన్ నేను ముందే మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఇన్ఫరెన్స్ క్వశ్చన్ అంటే ఈ ప్యాసేజ్లో చెప్పిన సెంటెన్స్ని మళ్ళీ పారాఫ్రేజ్ చేస్తాడు, అంటే చెప్పిందే ఇంకో మాటల్లో చెప్తాడు. లేక ఒక్కొక్కప్పుడు అక్కడ వాడిన ఒక యాడ్జెక్టివ్కి ఇక్కడ సినోనిమ్ పెడతాడు. అక్కడ యూనివర్సల్ అంటే ఇక్కడ వరల్డ్లీ అంటాడు, అక్కడ వెరీ ఫైన్ అంటే ఇక్కడ సటిల్ అంటాడు. సో ఏదో సినోనిమ్ అలా పెడతాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటి, మొత్తం ప్యాసేజ్ క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్ అబౌట్ వామ్ బ్లడెడ్ యానిమల్స్ సోల్లీ అంటే ఎంటైర్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ప్యాసేజ్. ఓహో, మొత్తం ప్యాసేజ్ తీసుకొని వామ్ బ్లడెడ్ యానిమల్స్ గురించి మనం ఏమి అనుకోవచ్చు అంటే చెప్పకుండా చెప్పినది ఏంటి, ఇండైరెక్ట్గా. ఇన్ఫరెన్స్ అంటే ఏమిటి, యూ హ్యావ్ టు డ్రా ఎ కన్క్లూజన్. చెప్పిన దాన్ని బట్టి ఇలా అనుకోవడంలో తప్పు లేదు, అది ఇన్ఫరెన్స్. ఇన్ఫరెన్స్ అంటే అక్కడ డైరెక్ట్గా చెప్పరు. ఆల్ ఏస్ ఆర్ బి, మైనర్ ప్రిమైస్ అంటారు దాన్ని. ప్రిమైస్ అంటే అసంప్షన్. ఆల్ బీస్ ఆర్ సి, ఫస్ట్ మేజర్ ప్రిమైస్. ఆల్ ఏస్ ఆర్ బి అన్నది మేజర్ ప్రిమైస్ అంటారు లాజిక్లో. ఆల్ బీస్ ఆర్ సి అన్నది మైనర్ ప్రిమైస్ అన్నప్పుడు వాట్ ఈస్ ద ఇన్ఫరెన్స్ అన్న అడిగితే ఆల్ ఏస్ ఆర్ సి, బికాజ్ ఆల్ ఏస్ ఆర్ బి అండ్ ఆల్ బీస్ ఆర్ సి, దేర్ఫోర్ ఆల్ ఏస్ ఆర్ సి. సో దాన్ని ఇన్ఫరెన్స్, దాన్ని కన్క్లూజన్ అంటాం మనం, సామాన్య భాషలో కన్క్లూజన్ అంటాం. దాన్నే ఇన్ఫరెన్స్ అనొచ్చు, దాన్ని డిడక్షన్ అనొచ్చు, దాన్నే ఫార్మల్ లాజిక్ అంటారు. ఫార్మల్ లాజిక్ అంటే ఫ్రమ్ మెనీ టు పర్టికులర్, ఫ్రమ్ సెవరల్ టు పర్టికులర్ అనమాట. ఆల్ ఏస్ ఆర్ బి, ఆల్ బీస్ ఆర్ సి, దెర్ఫోర్ ఆల్ ఏస్ ఆర్ సి, అది ఫార్మల్ లాజిక్. ఇన్ఫార్మల్ లాజిక్ అంటే ఇండక్షన్. ఇండక్షన్ అంటే ఒక్కదాన్ని చూసి అన్నిటి గురించి మాట్లాడడం, అది ఇండక్షన్. డిడక్షన్ అంటే బోల్డ్ అన్ని శాంపుల్స్ని స్టడీ చేసి నువ్వు ఒక 1000 కాకుల్ని చూసావు, అన్ని కాకులు తెల్లగా ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకో కాకి నేను చూపిస్తాను నీకు, దాని కలర్ ఏం అవ్వచ్చు అని నేను అడిగితే 1000 కాకుల్ని నువ్వు చూసావు, అన్ని కాకులు నల్లగా ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వు నాకు చూపించబోయే కాకి కూడా నల్లగా ఉండొచ్చు, దాన్ని డిడక్షన్ అంటారు. ఎందుకంటే నువ్వు 1000 చూసావు, ఇప్పుడు డిడక్షన్ అంటారు. సో బహుశా నేను తెల్లకాకి తీసుకొస్తే సో ఈ డిడక్షన్ కూడా తప్పు అవ్వచ్చు, ఛాన్సే. కాకపోతే డిడక్షన్లో అన్ని శాంపుల్స్ చూసావు కాబట్టి డిడక్షన్ అన్నది ఇండక్షన్ కంటే కొంచెం స్ట్రాంగ్ అని అనుకోవాలి. ఇంత ఎందుకు చెప్తున్నానంటే చాలా ఎస్ఏ టాపిక్స్ ఉన్నాయి, రీజనింగ్, రీడింగ్ కాంప్రిహెన్షన్ పడతాయి. తర్వాత ఎస్ఏ టాపిక్స్లో థింకింగ్ మీద, సైంటిఫిక్ థింకింగ్ మీద చాలా వస్తాయి. ఇప్పుడు ఇండక్షన్ అంటే ఏమిటి, ఇండక్షన్ అంటే ఫ్రమ్ పర్టికులర్ టు జనరల్, డిడక్షన్ అంటే ఫ్రమ్ జనరల్ టు పర్టికులర్. ఇండక్షన్ అంటే ఫ్రమ్ పర్టికులర్ టు జనరల్. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ స్టిషన్స్ అన్నీ ఇండక్షన్ బేస్డ్. ఎవడికో ఎక్కడో ఎప్పుడో ఒకసారి పిల్లి వీడు పోతూ ఉంటే దారిలో పిల్లి క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత వాడు వెళ్ళి బైక్తో చెట్టుని గుద్ది కాలు ఎరగొట్టుకున్నాడు. తర్వాత స్ప్రెడ్ అయిందనమాట, అరే పాపం వాడికి పిల్లి క్రాస్ అయింది, అందుకని వాడికి కాలు ఎరిగింది. అది కాలక్రమేణా అందరూ ఇది ఎస్టాబ్లిష్ అయిపోయింది అనమాట. పిల్లి కానీ క్రాస్ అయితే ఏదో చెడు జరుగుతుంది, ఆ పిల్లి పాపం ఎక్కడికో పోతుంది. దాన్ని పట్టుకొని ఇలాగ మనము పిల్లులన్నిటికీ బద్నాం చేశాం. చాలా తప్పు పని అది. సో ఇట్లాంటి మూర్ఖత్వం ప్రతి సూపర్ స్టిషన్, చాలామంది ఏదో చేస్తుంటారు, యజ్ఞాలు చేస్తారు, పూజలు చేస్తారు, రంగురాళ్ళు పెట్టుకుంటారు. భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు, నీ కర్మని బట్టి ఉంటుంది రా భయ్. తెలివి తక్కువగా వేలు మంటలో పెడతానంటే కాలుతుంది కూడా, జాగ్రత్తలో ఉండాలి. అంతేగాని లక్కీ నెంబర్లు, గాడిద గుడ్డు, కంకర పీసు, పిచ్చోళ్ళు నమ్ముతూ ఉంటారు ఇవన్నీ. వాళ్ళకి చెప్పినా వీళ్ళు, ఎందుకంటే అలా జరిగింది ఎవడుకో అనమాట. ఒక్క ఇన్సిడెంట్ నుంచి దే ఆర్ మేకింగ్ ఏ ప్రొజెక్షన్ అబౌట్ ఆల్ ఇన్సిడెంట్స్ అనమాట. దీన్నే ఏమంటారు, ఇండక్షన్ అంటారు. సో ఇక్కడ ఇండక్షన్, డిడక్షన్ సైన్స్లో కూడా. ఇప్పుడు సైంటిస్ట్ ఎవడు, మనకి ఐజాక్ న్యూటన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకేం చెప్పారు, దెర్ ఇస్ అన్ అపాక్రిఫల్ స్టోరీ. అపాక్రిఫల్ అంటే ఫేక్, APOCRYPHAL, ఫేక్ అనమాట. ఏది, యాపిల్ పడింది అన్నారు. న్యూటన్ ఎక్కడో కూర్చున్నాడంట, చెట్టు మించి యాపిల్ పడిందంట. ఆ యాపిల్ పడగానే వాడు బాగా ఆలోచించాడంట, యాపిల్ కిందకు పడుతుంది, యాపిల్ ఆకాశంలో కింద పోవటం లేదట.
అని మహానుభావుడు ఆలోచించి ఆఖరికి లాస్ ఆఫ్ గ్రావిటేషన్ వచ్చాడు. అంటే ఒక్క యాపిల్ పడింది, అంతేగాని యాపిల్ వర్షం ఏం పడలేదు అక్కడ. వందల వేల యాపిల్స్ వర్షాలు పడలే అక్కడ, ఒకటే యాపిల్ పడింది. ఆ ఒక్క యాపిల్ పడడం వల్లనే న్యూటన్ ఏమో ఈ లాస్ని కనుక్కున్నాడు అన్నది మనకు చెప్తారు. సో ఇక్కడ ఏమిటి, ఒక సింగిల్ ఇన్సిడెంట్ లెడ్ టు ద డిస్కవరీ ఆఫ్ ఎ యూనివర్సల్ లా. దాన్ని ఇండక్షన్ అంటారు, దాన్ని ఇండక్టివ్ లాజిక్ అంటారు. మళ్ళీ చెప్తున్నా, డిడక్టివ్ అంటే ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్, ఇండక్టివ్ అంటే ఫ్రమ్ స్పెసిఫిక్ టు జనరల్. ఇండక్షన్ ఎక్కడ వాడుతున్నాం మనము? సూపర్స్టిషన్. మన తెలివితేటలు ఎక్కువ శాతం మనము మూర్ఖంగా ఎన్నో నమ్ముతాం. దేనివలన? ఇండక్షన్ వలన. పైగా అదే కరెక్ట్ అని వాదిస్తాం కూడా. ఇండక్షను ఇంట్రెస్టింగ్లీ సైంటిస్ట్ కూడా ఇండక్షనే వాడతాడు. కాకపోతే సైంటిస్ట్ టెస్ట్ చేస్తాడు, రిగ్గరస్గా టెస్ట్ చేసిన తర్వాత ఇది కరెక్టా కాదా అని హైపోథెసిస్ని టెస్ట్ చేసుకుంటాడు. మనం అట్లా టెస్ట్ చేయము, ఏదో అనుకుంటాము అంతే, అయిపోయా. సో ఇక్కడ ఇండక్టివ్ రీజనింగ్, డిడక్టివ్ రీజనింగ్ గురించి మాట్లాడాం. ఎందుకంటే ఇన్ఫర్ అన్న వర్డ్ వచ్చింది కాబట్టి మాట్లాడాం. ఇన్ఫరెన్స్ అంటే డ్రాయింగ్ ఏ కన్క్లూషన్, ఏ డిడక్షన్. యూ కెన్ ఈవెన్ ఇన్ఫర్ ఇండక్టివ్లీ, యూ కెన్ ఇన్ఫర్ డిడక్టివ్లీ. సో మొత్తానికి వాట్ కెన్ బీ ఇన్ఫర్డ్ అబౌట్ వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ solely on the basis of information in the passage. Now I leave it to you. Please read the answer choices and let me know. Please pause. సో ఇప్పుడు 26th క్వశ్చన్లో వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ అన్నప్పుడు, ఇప్పుడు మీరు సిడి సజెస్ట్ చేశారు. సిలో వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ ఆర్ మోర్ కంఫర్టబుల్. ఇక్కడ అవి మోర్ కంఫర్టబుల్ ఎట్ 37, లెస్ కంఫర్టబుల్ ఎట్ 42 అని ఎక్కడైనా సజెస్ట్ చేశాడా? కాకపోతే దే ప్రిఫర్ 30 లోవర్ టెంపరేచర్. ఎక్కడ ఈవెన్ దో హెల్దీ యానిమల్స్ ప్రిఫర్ ద లోవర్ టెంపరేచర్. సో ఈ ప్రిఫర్ ది లోవర్ టెంపరేచర్ ఆఫ్ 37, డస్ దట్ మీన్ దట్ దే ఆర్ మోర్ కంఫర్టబుల్ ఎట్ 37 and less comfortable at 42? Are we entitled to draw that conclusion? And is that an inference that you can draw on the basis of the entire passage? So there is a problem with C, because we are not talking about when these bacteria are animals are more comfortable. Healthy animals prefer the lower temperature. Okay, healthy animals prefer the lower temperature. Actually, it is suggesting that unhealthy animals perhaps prefer the higher temperature. So we are not talking about whether this temperature is comfortable for the animal, not comfortable. This is a whole new concept has been brought in, and therefore C should be eliminated and C cannot be the answer. See, in the GRE RCs, you must be extremely careful. In the GRE, any question, they will lay nice traps for you. Now let us look at D. డీలో ఏమంటున్నాడు? ఇన్ వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ బ్యాక్టీరియా ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ సైడిరోఫోర్స్. వార్మ్ బ్లడెడ్ యానిమల్స్లో బ్యాక్టీరియా ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్, అంటే కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్లో బ్యాక్టీరియా రెస్పాన్సిబుల్ కాదా? విచ్ ఇన్ టర్న్ మేక్ ఐరన్ అవైలబుల్ టు ది యానిమల్. అసలు ప్యాసేజ్లో ఐరన్ మేకింగ్ ఇట్ అవైలబుల్ టు ద యానిమల్ కాదు, ద బ్యాక్టీరియా నీడ్స్ ఐరన్. బ్యాక్టీరియాకి ఐరన్ దొరికితే అప్పుడు సైడిరోఫోర్ని అది సింథసైజ్ చేసుకుంటుంది, మనని చంపుతుంది. అప్పుడు అది దానికి బలం వచ్చి మనకి చంపుతుంది. దానికి ఐరన్ రాకుండా దొరకకుండా చేయడానికి మన బాడీ ఏం చేస్తుందంటే టెంపరేచర్ పెంచేస్తుంది. టెంపరేచర్ పెంచేస్తే బ్యాక్టీరియాకి ఐరన్ దొరకదు, అది సైడిరోఫోర్ని సింథసైజ్ చేసుకోలేదు. ఐరన్ జంతువుకి కాదు ఇక్కడ. సో డి ఏం చేశాడు? ఈ వర్డ్స్ అన్నీ వాడి ఒక రాంగ్ సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేశాడు. సో అది నువ్వు శ్రద్ధతో చదవకపోతే ఏందో కన్ఫ్యూజన్గా ఉంది, ఏ తలకాయ నొప్పి తీసి పెట్టరా భయ్ అని ఏదో పెడతావు. నాకు కూడా ఇట్లానే జరుగుతుంది. కాన్సన్ట్రేట్ ఏదే బ్యాక్టీరియా ఫీవర్ ఎవడికి కావాలరా భయ్. డి తప్పు. ఇప్పుడు చూద్దాం. ఇన్ వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ ఇన్ఫెక్షన్స్ దట్ లీడ్ టు ఫీవర్ ఆర్ యూజువలీ ట్రేసబుల్ టు బ్యాక్టీరియా. ఇప్పుడు ఈ వర్డ్ యూజువలీ ఇట్లాంటి వర్డ్స్ కనిపిస్తే ఖచ్చితంగా అది ఆన్సర్ కాదు. అట్లాంటి వర్డ్ కనిపిగానే తీసిపారే. ఇక్కడ యూజువలీ కాదు, వీడు అన్నిట్లో ఇలా జరుగుతుందని చెప్తున్నాడు. వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ వాటిలో ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుంది, సాధారణంగా ఇలా జరుగుతుంది, ఒక్కొక్కప్పుడు అలా జరగదు. బాబు యూజువలీ ఎందుకు పనికిరాదో అర్థమైందా? నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నా? ఇప్పుడు కామెడీలో ఉంటే అవునరా భయ్
వాడు అక్కడ మొత్తానికి ఎంత ఇలా జరుగుతుందిరా నాయన అంటే సాధారణంగా ట్రేసబుల్ టు బ్యాక్టీరియా. ఓహో, వైరస్ల గురించి ఎక్కడైనా చెప్పాడా? బ్యాక్టీరియా వల్లనే అవుతుంది సాధారణంగా, అట్లాంటి కాన్సెప్ట్ అసలు డిస్కషనే లేదు ఇక్కడ. ఇన్ఫెక్షన్స్ దట్ లీడ్ టు ఫీవర్ ఆర్ ట్రేసబుల్ మొత్తం ఈజ్ రాంగ్. మళ్ళీ ఎలిమినేట్ చేసుకున్న తర్వాత నువ్వు బి అండ్ ఏ మిగిలి బి చూస్తాం. వామ్ బ్లడెడ్ యానిమల్స్ రిక్వైర్ మోర్ ఐరన్. ఎక్కడ చెప్పాడురా? వామ్ బ్లడెడ్కి ఎక్కువ ఐరన్ కావాలి, కోల్డ్ బ్లడెడ్కి తక్కువ ఐరన్ కావాలి అని ఎక్కడేం చెప్పాడా? ఐరన్ దొరకకపోతే బ్యాక్టీరియా పవర్లెస్గా అయిపోతుంది, మన ప్రాణం బతుకుతుంది, జంతువు కూడా బతుకుతుంది. ఇది డిస్కషను. బి కూడా ఎలిమినేట్ అయితే ఏ ఆన్సరు? ఏకి సపోర్ట్ ఏంటి? బికాజ్ అన్న కీవర్డ్ వచ్చింది. మీకు మాటిమాటికి చెప్తున్నా, కీవర్డ్స్ దస్ అన్న కీవర్డ్ వచ్చింది, బికాజ్ అన్న కీవర్డ్ వచ్చింది. కీవర్డ్ అది. అట్లాంటి కీవర్డ్స్ ఏంటంటే, కీవర్డ్స్ అంటే కనెక్టింగ్ వర్డ్స్, ట్రాన్సిషనల్ మార్కర్స్, వీటిని కీవర్డ్స్ అంటాం. అది ఎక్కడైనా పడింది అనుకో, ఆ సెంటెన్స్ మీద క్వశ్చన్ పడుతుంది. అక్కడ ఏం చెప్పాడు? కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ వేర్ యూస్ టు టెస్ట్ దిస్ హైపోథెసిస్ బికాజ్ దేర్ బాడీ టెంపరేచర్ కెన్ బి కంట్రోల్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ. కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్కి బాడీ టెంపరేచర్ని మనం ల్యాబొరేటరీలో కంట్రోల్ చేయొచ్చు, కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. అందుకే వాటిని ఈ హైపోథెసిస్ని టెస్ట్ చేయడానికి కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ని వాడారు. క్వశ్చన్ నిన్ను వామ్ బ్లడెడ్ యానిమల్స్ గురించి ప్రత్యేకంగా ఏమనుకోవచ్చు? ఏలో ఏమంటున్నాడు చూడు, ద బాడీ టెంపరేచర్స్ ఆఫ్ వామ్ బ్లడెడ్ యానిమల్స్ కెనాట్ బీ ఈజీలీ కంట్రోల్డ్. ఆ ఈజీలీ పక్కన పెట్టినా కెనాట్ బీ కంట్రోల్డ్ అన్నా కూడా కరెక్టే. అది వాటికి కోల్డ్ బ్లడెడ్ అయితే కంట్రోల్ చేయొచ్చు అంటే ఏమిటి? వామ్ బ్లడెడ్ని కంట్రోల్ చేయలేవు. అందుకే ఈ థియరీని టెస్ట్ చేయడానికి కోల్డ్ బ్లడెడ్ని యానిమల్స్ని పట్టుకున్నారు. ఆన్సర్ ఈజ్ ఏ. ఇది యాక్చువల్గా లెవెల్ 3 ప్యాసేజ్. నన్ను అడిగితే ఇది మీడియం లెవెల్ డిఫికల్టీ అనమాట, నాట్ వెరీ డిఫికల్ట్. అంటే మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా డిఫికల్ట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చదువుతున్నా. ఇఫ్ ఇట్ వేర్ టు బి డిటర్మిన్డ్ దట్ సిమిలర్ ఫినామినా అకర్ ఇన్ వామ్ బ్లడెడ్ యానిమల్స్, లైన్ 21-22. ఇది క్రిటికల్ రీజనింగ్ క్వశ్చన్. ఇది 21-22లో ఏం చెప్పాడు? When animals at 42 degrees centigrade were injected with an iron solution, however, mortality rates అంటే డెత్, చావు, ఇంక్రీజ్ సిగ్నిఫికెంట్లీ. అంటే కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ని టెస్ట్ చేస్తున్నారు ల్యాబొరేటరీలో. దానికి హైడ్రోఫీలియా అని చెప్పి ఒక లీతల్, డెడ్లీ, చంపేస్తుంది అనమాట. లీతల్ అంటే డెడ్లీ, కాజింగ్ డెత్. ఫెటల్, FATL బ్యాక్టీరియంని, ఏ హైడ్రోఫీలియాని దీనికి, ఈ ఇగ్వానాస్కి, అవి కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్, వాటికి ఇంజెక్షన్ ఇచ్చారు. అవి బల్లి, అది బల్లి, లిజర్డ్ అనమాట. సో అందులో ఏం తెలిసిందట? 42 టెంపరేచర్ ఉన్నవా అవి బతికి బయటపడ్డాయి. 37 మీద టెంపరేచర్ పెరగలేదు, అవి చచ్చాయి. తర్వాత ఆ 42 degrees బాడీ టెంపరేచర్ పెరిగింది, అవి బతికే ఉన్నాయి. కానీ దానికి ఐరన్ సొల్యూషన్ కొట్టాడు వీడు. అంటే అప్పుడు బ్యాక్టీరియాకి ఐరన్ దొరికిపోయింది, దొరకగానే అవి చచ్చాయి. అంటే ఇంకా ప్రూఫ్ వచ్చేసింది హైపోథెసిస్కి. ఫీవర్ వలన బ్యాక్టీరియాకి ఐరన్ దొరకదు, ఆ బ్యాక్టీరియాకి నువ్వు ఇంకో విధంగా ఐరన్ ఇచ్చావంటే జంతువుని చంపేస్తుంది. టెంపరేచర్ ఎంత పెరిగినా సరే దానికి మటుకు ఐరన్ వచ్చిందంటే దీన్ని చంపేస్తుంది అది. ఇప్పుడు లాస్ట్ సెంటెన్స్ ఏమన్నాడు? ఇది వామ్ బ్లడెడ్ యానిమల్స్లో కూడా ఇలా జరుగుతుందా లేదా మనం తెలుసుకోవాలి. క్వశ్చన్ ఏంటి? ఇదే కానీ వామ్ బ్లడెడ్ యానిమల్స్లో జరిగితే, ఏది జరిగితే అంటే 42 degreesకి కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ టెంపరేచరు ఇంజెక్షన్ ఇచ్చింది అంటే ఈ లీతల్ బ్యాక్టీరియంని ఇంజెక్ట్ చేసిన తర్వాత దాని టెంపరేచర్ 42 పెరిగిన తర్వాత అది బతికింది. కానీ అప్పుడు దానికి మళ్ళీ ఐరన్ సొల్యూషన్ కొడితే అప్పుడు అది చచ్చింది. ఇలాగే కానీ వామ్ బ్లడెడ్ యానిమల్స్తో మనం కానీ టెస్ట్ చేస్తే అప్పుడు ఏమి అడుగుతున్నాడు? ఇఫ్ ఇట్ వేర్ టు బి డిటర్మిన్డ్ దట్ సిమిలర్ ఫినామినా అకర్ ఇన్ వామ్ బ్లడెడ్ యానిమల్స్, which of the following, assuming each is possible, is likely to be the most effective treatment for warm blooded animals with bacterial infection? Critical reasoning ఎలా అడిగాడు చూడు. ఈ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్లో మనం చూసాం 42కి టెంపరేచర్ పెరిగితే బాగానే ఉంది, సేవ్ అయింది, కానీ ఇంజెక్షన్ కొట్టగానే చచ్చింది. సో వామ్ బ్లడెడ్ యానిమల్స్లో ఇన్ఫెక్షన్, ఈ లీతల్ బ్యాక్టీరియంతో ఇంజెక్షన్ ఇచ్చి ఇన్ఫెక్ట్ చేస్తే వాటిని, దాని టెంపరేచర్ 42కి పెరిగితే అప్పుడు దానికి ట్రీట్మెంట్ ఏది బెస్ట్ ట్రీట్మెంట్ క్వశ్చన్ అడుగుతున్నాడు.
ఇప్పుడు ఒక్కొక్కటి చూసుకో. పాజ్ ద వీడియో అండ్ స్టార్ట్ వర్కింగ్. ఈ ఆర్సీ ఇట్లాంటివి మనం కొన్ని డిస్కస్ చేస్తాను. ఈ సైజులోనే వస్తాయి. ఒకప్పుడు 4 క్వశ్చన్లు పడవచ్చు, ఒకప్పుడు 3 క్వశ్చన్లు పడవచ్చు. సో ఇది శ్రద్ధగా పెట్టుకొని ఇయర్ ప్లగ్స్ పెట్టుకొని కూర్చొని చేస్తే మెల్లిగా నీకు ఆర్సీ మీద గ్రిప్ వస్తుంది. లేకపోతే ఆర్సీ అన్నది నైట్ మేర్, పీడ కలలా తయారవుతుంది. ఇప్పుడు పాజ్ చేసి వర్క్ చేయండి. సో 4th క్వశ్చన్లో ఇఫ్ ఇట్ వేర్ టు బి డిటర్మిన్ దట్ సిమిలర్ ఫినామినా అకర్ ఇన్ వామ్ బ్లడెడ్ యానిమల్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అస్యూమింగ్ ఈచ్ ఈస్ పాసిబుల్ ఈజ్ లైక్లీ టు బి ద మోస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఫర్ వామ్ బ్లడెడ్ యానిమల్స్ విత్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో నీ ఆన్సర్ ఏమన్నావు? కాదు, ఒక ఆన్సర్ చెప్పు బాబు. 5లో సి. కరెక్ట్. Administering a medication that makes serum iron unavailable to bacteria. Correct. దాన్ని చంపాలంటే బీ ఫర్ బ్రావో. ఓకే. అడ్మినిస్ట్రింగ్ ఏ మెడికేషన్ దట్ లోవర్స్ బాలే ఏ కూడా చేస్తే చచ్చిపోతుంది. ప్రొవైడింగ్ విత్ డి సరిపోదు. కీపింగ్ దెన్ హయ్యర్ దెన్, అంతకంటే బెస్ట్ ఈజ్ సి. సీరన్ ఐరన్ దొరకకుండా చేసేస్తే బ్యాక్టీరియాకి దాని తిండి దొరక్క అది చచ్చిపోయిందంటే మనం బతికి పెడతాం, ఆ జంతువుని కాపాడచ్చు. దట్స్ ది ఆన్సర్. సో ఎంత సింపుల్గా అయింది. ఇంతసేపు మనం డిస్కస్ చేసాం, ఆలోచించాం, తర్కించాం. తెలుగులో మాతృభాషలో మనం ఫస్ట్ సెంటెన్స్ 2 సార్లు చదివాం, క్వశ్చన్ 2 సార్లు చదివాం. ఇంత చేసాం కాబట్టి ఇది నువ్వు స్పీడప్ చేయాలి. దీని 4 క్వశ్చన్లకి గట్టిగా 6 నిమిషాలు అంతే. ఒక క్వశ్చన్కి 1.5 minutes. అంటే ఒక క్వశ్చన్కి నీకు 12 క్వశ్చన్స్కి 18 minutes ఇస్తున్నాడు. వర్బల్ నెక్స్ట్ సెక్షను 15 క్వశ్చన్స్కి 21 minutes ఇస్తున్నాడు. ఒక నిమిషం. సో 15 క్వశ్చన్స్కి 23 minutes ఇస్తున్నాడు. సో ఒక క్వశ్చన్కి 1.5 minutes. అంటే ఈ 4 క్వశ్చన్లు ఎంత టైంలో చేయాలి? నువ్వు 6 నిమిషాల్లో చేయాలి. మరి ఈ రికార్డింగ్ 40 నిమిషాలు నడుస్తున్నట్టుంది ఇది. సో నవ్ యూ మస్ట్ అండర్స్టాండ్ హౌ డిఫికల్ట్ దిస్ టెస్ట్ ఈస్ గోయింగ్ టు బీ. సో ప్లీజ్ డూ a lot of practice. Okay? Jai Shri Ram.